కామారెడ్డి జిల్లా సబ్ రిజిస్టర్ శ్రీలత అవినీతికి పాల్పడుతుందని ఆరోపించారు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్. ఇక కామారెడ్డి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడిన ఆయన డాక్యుమెంట్ రైటర్ల పేరిట అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, వీఎల్టీ రూపంలో అధిక ఫీజులు వసూలు చేస్తూ కింది స్థాయి అధికారులపై వేధింపులకు పాల్పడుతున్నట్లు శ్రీలతపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. రానున్న 8 రోజుల్లో శ్రీలత అవినీతిపై ఆధారాలు సేకరించి తగు చర్యలు తీసుకునేందుకు పై స్థాయి అధికారులకు పంపుతామని, అలాగే అవినీతి నిరోధక శాఖకు కూడా పంపుతామని హెచ్చరించారు ముజీబుద్దీన్. బహుశా ఈరోజు అందరు చూసిండ్రు, ఒక పేపర్లలో ఒక సబ్ రిజిస్ట్రార్ యొక్క వివాదాలు, అవినీతి భాగోతమని ప్రతి పేపర్లో ఇక్కడ రావడము చాలా సిగ్గుచేటైన విషయం. ఏంటంటే ఒక అధికారి మీద ఒక నియోజకవర్గం ప్రజలు కానీ కామారెడ్డి ప్రజలు ఒక యాక్షన్ కమిటీ అనేది, అంటే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టడము చాలా శోచనీయము. ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పుడు పెడతారంటే ఒక సమస్య తలకు మించిన భారము, నెత్తిమెత్తికెళ్ళి నీళ్లు పోతేనే ఆ సమస్యకు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అని పెడతారు. అందులో భాగంగానే మన కామారెడ్డి సబ్ రిజిస్ట్రారు శ్రీమతి లత గారు, వారి చేష్టలు, అవినీతి భాగవతాల వల్ల ఈరోజు కామారెడ్డి ప్రజలు చాలా నష్టపోతున్నారు. వెనుకకెళ్ళి అధికారులు అంటారట, మేము అందరికీ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకు తీసుకోము అంటారట. అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి, ఎందుకు చెయ్యవు నువ్వు విఎల్టీ, ఇప్పుడు నువ్వు పైసలు ఇస్తే సరే అయిపోతుంది, పైసలు ఇవ్వకపోతే అది నేరం అవుతుందా అంటే అప్పుడు చేసిర్రట. కాబట్టి ఆమె ఉండకుండా కింది అధికారులను ఇబ్బంది పెడుతూ, మెయిన్గా డాక్యుమెంటరీ రైటర్లు. ఈరోజు మీకు ఒక కొత్త విషయం చెప్తాను, ఇవాళ రిజిస్ట్రేషన్లు లేవు. ఈరోజు రిజిస్ట్రేషన్లు లేవు, హాలిడే కాదు. ఎందుకంటే నేను ముందే ఇన్ఫర్మేషన్ చేసిన, ఎక్కడనో పెట్టి ప్రెస్ మీట్ పెడితే అది ఇది కాదు, నేనే వస్తున్నా అంటే ఇలా ఏం అవకతవకలు జరుగుతాయో, తప్పులు జరుగుతాయనే ఉద్దేశంతో ఇలా రిజిస్ట్రేషన్